గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కార్తీక పౌర్ణమికి శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు ఈ ఆలయాల్లో ఉదయాన్నే తెల్లవారుజామున దీపాలంకరణ చేస్తారు. మహిళలందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలంకరణ చేస్తే దీపాన్ని వెలిగిస్తే తమలో ఉన్న పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుందని మహిళల నమ్మకం. అయితే కార్తీక పౌర్ణమి ప్రత్యేకతకు సంబంధించి ఆలయానికి సంబంధించిన ప్రధాన పూజారులు ఉన్నారు. అసలు ప్రధానంగా కార్తీక పౌర్ణమి అంటే ఏంటి, అసలు కార్తీక పౌర్ణమి చేయాల్సిన పనులు ఏంటి? హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. ఇందూరు నగర్ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ నీలకంఠేశ్వరాలయము ఇందూరు నగరానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి నీలకంఠేశ్వరాలయం అతి పురాతనమైనటువంటి ఆలయము. ఈ ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు ఉదయము నుంచి సాయంత్రం దాకా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దీపారాధన చేసి అభిషేకాలు అర్చనలు చేసుకొని వారికి ఉన్నటువంటి పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 5:30 మరియు సాయంత్రం 6:30 ఆకాశ దీపారాధన ఉంటుంది. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వలన, ఉసిరి దీపారాధన కానీ పిండి దీపారాధన చేయడం వలన మనలో ఉన్నటువంటి సకల పాపాలు తొలగిపోతాయి. ఏ విధంగానైతే దీపము అంధకారాన్ని తొలగించి వెలుగునిస్తుందో అదేవిధంగా ఈ దీపారాధన చేయడం వలన మనలో ఉన్నటువంటి పాపాలు మరియు మనలో గ్రహదోషాలు పోయి మనలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని ప్రసారిస్తుంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రము కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని లక్ష దీపోత్సవము ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రధానంగా కార్తీక పౌర్ణమి రోజే మహిళలందరూ కూడా ఆలయానికి ఉదయం తెల్లవారుజామున వస్తారు. ఏదైతే ఉసిరికాయలు దీపాన్ని వెలిగించడం వల్ల ఏంటి అసలు దాని ప్రత్యేకత? కార్తీక పౌర్ణమి రోజు హరిహరులకు చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఉదయం స్వామివారికి దీపారాధన కానీ ఉసిరి దీపంతో చేసినటువంటి దీపాలు దానం చేయడం వలన వారిలో ఉన్నటువంటి సకల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. మొత్తంగా చూడొచ్చు, ఏదైతే ఉదయం తెల్లవారుజాము నుండే ప్రధానంగా ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని ప్రధానంగా మనం నీలకంఠేశ్వర ఆలయంలో ప్రధానంగా శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఆ కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రత్యేకతలు ఉంటాయి. అది తమలో ఉన్న మలినాలను తొలగిపోయి అందరూ కూడా ఏదైతే ఉదాహరణకు దానికి అంతరికి సంబంధించి పొద్దున్నే భక్తులందరూ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ప్రధానంగా దీనికి అంతరికి సంబంధించి ఆలయానికి సంబంధించి చూసుకుంటే దీనికంతా ప్రధానంగా మొత్తంగా చూసుకోవచ్చు. ఉదయాన్నే తెల్లవారుజామున ఇక్కడ మహిళలందరూ కూడా పొద్దున్నే వచ్చి దీపాలంకరణ చేస్తున్నారు. మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు దీపం అయితే అలంకరణ చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఏంటి ప్రత్యేకత? కార్తీక పౌర్ణమి స్త్రీలందరికీ విశేషత. అందరూ దీని గురించి చాలా బాగా చేసుకుంటారు. దీని స్త్రీలందరూ ముత్తైదులుగా కూడా చాలా వినియోగించుకుంటారు. థ్యాంక్ యూ. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఉదయంనే దీపాలంకరణ చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. అందరూ కూడా దానికి అందరికీ సంబంధించి ఆలయానికి ఉదయం తెల్లవారుజామునే వచ్చి దీపాలంకరణ చేస్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో. నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులకు సంబంధించి ఉదయాన్నే దీనికి అందరికి సంబంధించి ఏదైతే ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపాలంకరణ ఉంటుంది. అయితే ముత్తైదులందరూ కూడా దీనికి అందరికీ దీపాలంకరణ చేయడం వల్ల తమలో ఉన్న మలినాన్ని తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుందని చెప్పి భక్తుల నమ్మకంగా చెప్తున్న పరిస్థితి ఉంది. దీని మొత్తంగా ఏదైతే నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి ఆలయానికి సంబంధించి పూర్తి ప్రత్యేకతలు ఏంటి, అసలు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో దీపాలంకరణ చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది, ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి ప్రత్యేకంగా దీపాలంకరణ చేయడం వల్ల ఎలాంటి పుణ్యాలు దక్కుతాయి, ఈ కార్తీక పౌర్ణమి రోజు వాయినాలు ఎందుకు ఇస్తారు, దీపాలన్నీ కూడా దానం చేస్తుంటారు, దీనికి అంతకు సంబంధించి ఈ దీపాలు దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది, దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఏదైతే శైవ క్షేత్రాల్లో దీనికి అందరికి సంబంధించి దీపాలంకరణ చేస్తూ ఉంటారు. దీనికి అందరికి సంబంధించి మన ఆలయ పూజారి ఉన్నారు. ప్రధానంగా దీపాలంకరణ చేయడం, దీపాలు వాయినంగా తీసుకోవడానికి
ప్రాధాన్యత ఏంటిది, అసలు ఉదయం తెల్లవారుజామునే రావడం దీనికి అంతకు సంబంధించి స్వామి చెప్పండి. ఉదయాన్నే ఉండే చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడికి దీపాలంకరణ చేస్తున్నారు. అసలు ప్రధాన దీపాలంకరణ కార్తీక మాసం ప్రత్యేకత. కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో భక్తజనులు అందరూ కూడా పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు కూడా నెలాంతం ఈ మాసాంతం కూడా ప్రతిరోజు ఆలయానికి విచ్చేసి దీపార్చన దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత బ్రాహ్మణునికి దీపదానం అనేది ఇస్తారు. ఉసిరికాయ పైన దీపం వెలిగించి బియ్యంలో పెట్టి ఆ దీపం ఇవ్వడం జరుగుతోంది. ఇది బ్రాహ్మడికి ఇవ్వడం ద్వారా సాక్షాత్తు వైకుంఠంలో కైలాసంలో ఆ శ్రీ మహావిష్ణువుకు సాంబ సదాశివునికి దీపం ఇచ్చినటువంటి ఫలితం లభిస్తుందని స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. చూడొచ్చు, దీపాన్ని వాయినంగా ఇస్తున్న పరిస్థితులు. దీపాన్ని వాయినంగా ఇస్తే ఏంటంటే పూర్తిగా భక్తులందరూ ఏదైతే వైకుంఠంలో కానీ దానికి అంతకు సంబంధించి ఆ పుణ్యఫలం దక్కుతుందనే ప్రధానంగా ఆలయానికి సంబంధించిన పూజారులు చెప్తున్నారు. ఉదయం తెల్లవారుజామునే కార్తీక దీపాలు వెలిగిస్తారు. శిఖర దీపం అనేది కార్తీక దీపం ఉదయం 5:30 గంటలకు, సాయంత్రం అదేవిధంగా 6:30 గంటల ప్రాంతంలో దీపాన్ని వెలిగించడం ప్రత్యేకతగా ఉందని చెప్తున్నారు. ప్రధానంగా మనం నిజామాబాద్ జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయంలో మాత్రమే ఉన్నాం. ఆలయంలో ప్రధానంగా భక్తులందరూ కూడా ఉదయం తెల్లవారుజామున 5:30 గంటల నుంచే కిటకిటలాడుతున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో నెలకొన్నాయి. పూర్తిగా కార్తీక పౌర్ణమికి దీపాలంకరణ ప్రత్యేకత ఉంది. దీపాలంకరణ చేయాలని తమలో ఉన్న మలినాన్ని తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుందని చెప్పి భక్తులు నమ్మకంగా చెప్తుంటారు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కార్తీక మాసానికి సంబంధించి దీపాలంకరణ ప్రత్యేకతలు ఇవని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. సాజంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.